టీశాట్కి స్వాగతం. హెపటైటిస్ యొక్క రెండవ భాగంలో మనం గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి చర్చించుకుంటున్నాం. ఇప్పటివరకు మనం హెపటైటిస్ అంటే ఏమిటి, హెపటైటిస్కి సంబంధించినటువంటి రకాల గురించి చర్చించుకుంటూ హెపటైటిస్ ఏ గురించి పూర్తి స్థాయిలో ఇంతకుముందు ఎపిసోడ్లో మనం చర్చించుకున్నాం. హెపటైటిస్ బి అనేది వైరల్ సాంక్రామ్యత. ఇది వైరస్ ద్వారా సంక్రమించేది. సో ఇది ఆ వైరస్ ఎలా సంక్రమిస్తుంది, ఒకరి నుంచి మరొకరికి ఎలా, మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఈజ్ ఆల్వేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది వైరస్ ద్వారా సంక్రమించే వ్యాధి. హెపటైటిస్ బి అనేది వైరస్ ద్వారా సంక్రమించేది. ఇది కాలేయంపై దాడి చేస్తుంది మరియు తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులు రెండింటినీ కలుగు చేస్తుంది. వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? తీవ్రంగా ఉంటాయి మరియు దీర్ఘకాలికంగాను ఉంటాయి. ద సిమ్టమ్స్ ఆర్ లాంగ్ టర్మ్ అండ్ సో మచ్ ఇంటెన్స్గా కూడా ఉంటాయి. దీని ద్వారా హెపటైటిస్ బి వైరస్ ద్వారా యూ కెన్ సీ ద ఫార్మేషన్ ఆఫ్ కాలేయ క్యాన్సర్గా మరియు సిరోసిస్, ఫ్యాటీ లివర్ సంభవించే ప్రమాదం కూడా కలదు. హెపటైటిస్ బి అనేది వైరల్ సంక్రామ్యత. ఇది కాలేయంపై దాడి చేస్తుంది. ఏ ఆర్గాన్ మీద దాడి చేస్తుందన్న కాలేయంపై దాడి చేస్తుంది మరియు తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులను రెండింటినీ కలుగజేస్తుంది. ఈ వైరస్ సాధారణంగా పుట్టుక మరియు ప్రసవ సమయంలో తల్లి నుండి బిడ్డకు సంక్రమిస్తుంది. సో అలా వచ్చినటువంటి ట్రాన్స్మిషన్ ఏమంటారంటే వెర్టికల్ ట్రాన్స్మిషన్ అని అంటారు. దట్ టైప్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్ అన్న వెర్టికల్ ట్రాన్స్మిషన్ అంటారు. వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటే ఒకరి నుంచి మరొకరికి తల్లి నుంచి శిశువుకి అనేక సందర్భాల్లో ట్రాన్స్మిట్ అయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వర్టికల్ ట్రాన్స్మిషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తల్లి నుంచి శిశువుకి జరాయువు ద్వారా, తల్లి నుంచి శిశువుకి అనుసంధానమైనటువంటి టిష్యూని ఏమన్నారు? ప్లాసెంటా లేదా జరాయువు. తల్లి నుంచి శిశువుకి ఏదైనా ఒక వైరస్ జరాయువు ద్వారా సంక్రమించిన, శిశువు పెరుగుదల సమయంలో సంక్రమించిన, లేదా తల్లి నుంచి శిశువుకి పురిటి నొప్పుల సమయంలో, అంటే డెలివరీ టైం కదా, పురిటి నొప్పుల సమయంలో వైరస్ తల్లి నుంచి శిశువుకి అనేక రకాలైనటువంటి ద్రవాల యొక్క ప్రసరణ జరుగుతుంది. ఆ తల్లి నుంచి శిశువుకి జరిగే ద్రవాల యొక్క సరఫరా ద్వారా కావచ్చు, మరియు తల్లి నుండి శిశువుకి సంక్రమించే అనేక రకాలైనటువంటి జరాయువు, పురిటి నొప్పులు, మరియు శిశు జనన సమయంలో కూడా, శిశువు యొక్క జన్మించే సమయంలో కూడా, మరియు తల్లి పాల ద్వారా సంక్రమిస్తే అటువంటి ట్రాన్స్మిషన్ ఏమంటారంటే వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటారు. అటువంటి ట్రాన్స్మిషన్ ఏమంటారు? వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటారు. సో రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్, ఒక తల్లి నుంచి శిశువుకి ఎప్పుడైనా వైరస్ సంక్రమించిన, వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ఏదైనా, సో అలా సోకినటువంటి ట్రాన్స్మిషన్ని వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటారు. దట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్ అన్న వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటారు. ఈ వైరస్ సాధారణంగా పుట్టుక మరియు ప్రసవ సమయంలో తల్లి నుండి బిడ్డకు వ్యాప్తి చెందుతుంది. అలాగే సోకిన భాగస్వామితో లైంగిక సంబంధంతో సహా రక్తం లేదా ఇతర శరీర ద్రవాలను తాకడం ద్వారా సూదులు, సిరంజీలు మరియు మాదక ద్రవ్యాల తయారీ పరికరాలు మరియు పదునైన పరికరాలకు గురి కావటం వంటి ఇంజెక్షన్ మాదక ద్రవ్యాల వాడకం ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే లైంగిక సంపర్కాల ద్వారా సంక్రమిస్తుంది. ఓకే, మీరు ఆన్సర్ రాసేటప్పుడు ఆ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ గురించి మీరు స్పెసిఫిక్గా మెన్షన్ చేసి రాయటం అనేది చాలా ప్రధానమైన అంశం. దాని ద్వారా మనం ABCDE 5 వైరస్లను చాలా నిర్దిష్టంగా నిర్ధారించవచ్చు. హెపటైటిస్ ఏ వైరస్ ఎలా వస్తుందని చెప్పుకున్నాము? కలుషితమైనటువంటి ఆహారం మరియు కలుషితమైన నీటి ద్వారా హెపటైటిస్ ఏ వైరస్ వస్తుంది. హెపటైటిస్ బి వైరస్ ఎలా వస్తుంది? హెపటైటిస్ బి వైరస్ తల్లి నుంచి శిశువుకి డైరెక్ట్గా వ్యాప్తి చెందుతుంది. అలాగే వైరస్ ఉన్నటువంటి వ్యక్తితోటి, హెపటైటిస్ బి వైరస్ ఉన్న వ్యక్తితో లైంగిక సంపర్కం ద్వారా సంక్రమిస్తుంది మరియు ఇతర శరీర ద్రవాలను తాకడం ద్వారా కూడా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంది. సూదులను వాడటం ద్వారా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంది. సిరంజులు లేదా మాదక ద్రవ్యాల తయారీ పరికరాలు, ఒకే నీడిల్ని 2 కన్నా 3కి వాడటం వల్ల కావచ్చు. సో మాదక ద్రవ్యాలు ఉపయోగించే సమయంలో సో సరిగా స్టెరైల్ చేయకుండా పదార్థాలు ఉపయోగించడం వల్ల కావచ్చు, లేదా మాదక ద్రవ్యాల యొక్క వాడకం కూడా, ఇవన్నీ కూడా ఒకరి నుంచి మరొకరికి సంక్రమించడానికి కారణమవుతాయి. సో వీటన్నిటి ద్వారా హెపటైటిస్ బి వైరస్ సంక్రమిస్తుంది. కానీ వెర్టికల్ ట్రాన్స్మిషన్ అంటే ఒకరి నుంచి మరొకరికి
తల్లి నుంచి శిశువుకి ఏదైనా ఒక వ్యాధి కారకం ప్రత్యక్షంగా ట్రాన్స్మిట్ అయితే దాన్ని వెర్టికల్ ట్రాన్స్మిషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లెప్రసీ, కుష్టు వ్యాధి. సో తల్లి నుంచి శిశువుకి డైరెక్ట్గా ట్రాన్స్మిట్ అవుతుంది. హెచ్ఐవి వైరస్ తల్లి నుంచి శిశువుకి డైరెక్ట్గా ట్రాన్స్మిట్ అవుతుంది. అలా తల్లి నుంచి శిశువుకి డైరెక్ట్గా ట్రాన్స్మిట్ అవటాన్ని వీ కాల్ ఇట్ యాజ్ వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటాం. దాన్ని మనం వర్టికల్ ట్రాన్స్మిషన్ అని అంటాము. 2015 సంవత్సరంలో 257 మిలియన్ల మంది దీర్ఘకాలిక హెపటైటిస్ బి సంక్రమణతో నివసిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. హౌ మెనీ పీపుల్ వర్ అఫెక్టెడ్ బై లాంగ్ టర్మ్ ఆర్ క్రానిక్ హెపటైటిస్ బి అంటే 257 మిలియన్ల ప్రజలు 257 మిలియన్ల ప్రజలు క్రానిక్ హెపటైటిస్ బితో బాధపడుతూ ఉన్నారు. ఓకే, క్రానిక్ హెపటైటిస్ మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. సార్స్లో సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్లో ఏ అంటే ఏంది అక్యూట్ అంటే తక్షణం ఏదైనా ఒక వ్యాధి సంక్రమిస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అక్యూట్. వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ క్రానిక్ అని వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యూ గాట్ ఎ వర్డ్ క్రానిక్ అనగా ఏంది, దీర్ఘకాలికం. ట్రై టు అండర్స్టాండ్. సో క్రానిక్గా అంటే దీర్ఘకాలికంగా హెపటైటిస్ బి అంటే ఎక్కువ కాలం ఈ హెపటైటిస్ బి తోటి. మనం ఇంతకుముందే ఒక డయాగ్రమ్ వేసి చెప్పాను చూడండి. సో హెపటైటిస్లో అన్ని రకాలు కూడా వాటి యొక్క వ్యాధి లక్షణాలు చాలా స్లోగా ఎగ్జిబిట్ అవుతాయి. అంటే లోపల వైరస్ కాలేయం లోపల అన్ని భాగాలు డిస్ట్రాయ్ అయ్యి స్లోగా దాని యొక్క వ్యాధి లక్షణాలు బహిర్గతం గమనించవచ్చు. 2015లో ఓకే హెపటైటిస్ బి 8,87,000 మంది మరణాలకు దారితీస్తుంది. సో ఇది సిరోసిస్ మరియు హెపటోసెల్యులార్ కార్సినోమా నుంచి సంక్రమించింది. సో ఎంతమంది హెపటైటిస్ ద్వారా బారిన పడ్డారు? 257 మిలియన్ల మంది ప్రభావితమైతే వారిలో 0.8 మిలియన్, దాదాపుగా 0.9 మిలియన్, అంటే దాదాపుగా ఒక మిలియన్ అనుకో. అంటే ప్రతి 257 మందిలో దాదాపుగా 0.9% ఆఫ్ ద పీపుల్ ఆర్ డయింగ్ బికాస్ ఆఫ్ హెపటైటిస్ బి అని చెప్పవచ్చు. సో మీరు ఆ డేటాని విశ్లేషించుకునే విధానంలోనే మీ యొక్క ఆన్సర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. సో డోంట్ ట్రై టు రైట్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, మీరు ఆ ఆన్సర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలంటే ఇటువంటి ఇంటర్ప్రిటేషన్ని రాయగలగాలి. సో దీని ద్వారా ఏమవుతుంది, డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా మీకు సులభం అవుతుంది. చూడండి, 2015లో హెపటైటిస్ బి ద్వారా 257 మిలియన్ల మంది దీర్ఘకాలిక హెపటైటిస్ బి సంక్రమణతో ఉంటే అన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తే 2015లో హెపటైటిస్ బి 8,87,000 మంది మరణాలకు దారితీస్తుంది. ఇది ఎక్కువగా సిరోసిస్ మరియు హెపటోసెల్యులార్ కార్సినోమా నుంచి సంక్రమించింది. మెజారిటీ ఆఫ్ ద డెత్స్ హ్యాపెండ్ డ్యూ టు సిరోసిస్ అండ్ హెపటోసెల్యులార్ కార్సినోమాకు కారణమైంది. నెక్స్ట్, హెపటైటిస్ బి అనేది హెపటైటిస్ బి వైరస్ వలన కలిగే సంభావ్య ప్రాణాంతక కాలేయ సంక్రామ్యత. ఇది హెపటైటిస్ బి అనేది హెపటైటిస్ బి వైరస్ ద్వారా సంక్రమించేటువంటి ఒక ప్రధానమైన వ్యాధి. ఇది ప్రధాన ప్రపంచ ఆరోగ్య సమస్య. సో దాదాపుగా 99 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా హెపటైటిస్ బి ద్వారా మరణిస్తున్నారు. వ్యాక్సిన్ లేదా? ఉంది. వ్యాక్సిన్ ఉన్నప్పటికీ హెపటైటిస్ బి ద్వారా ప్రజలు అంత తీవ్ర సంఖ్యలో మరణిస్తున్నారంటే వ్యాక్సినేషన్ పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవటం ఈ సమస్య యొక్క ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇది దీర్ఘకాలిక సంక్రమణకు కారణమవుతుంది మరియు సిరోసిస్ మరియు కాలేయ క్యాన్సర్ నుండి మరణానికి ఎక్కువగా ప్రమాదం ఉంటుంది. హెపటైటిస్ బి అనేది హెపటైటిస్ బి వైరస్ వల్ల కలిగే సంభావ్య ప్రాణాంతక కాలేయ సంక్రామ్యత. ఇది ప్రధాన ప్రపంచ ఆరోగ్య సమస్య. ఇది దీర్ఘకాలిక సంక్రమణకు కారణమవుతుంది మరియు సిరోసిస్ మరియు కాలేయ క్యాన్సర్ నుండి మరణానికి ఎక్కువ ప్రమాదం ఉంది. హెపటైటిస్ బి నుంచి 98 to 100%. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి హెపటైటిస్ వ్యాక్సిన్ తీసుకున్నాడు అనుకుందాం, హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకున్నాడు. అతనిలో దాదాపుగా 98% నుంచి 100% రక్షణను పొందే అవకాశం ఉంది. దానికోసం సురక్షితమైన మరియు సమర్థవంతమైన వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. సురక్షితమైన వ్యాక్సిన్ సో ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ఓకే, హెపటైటిస్ బి నుండి 98 నుంచి 100% రక్షణ అందించే సురక్షితమైన మరియు సమర్థవంతమైన వ్యాక్సిన్ అందుబాటులో కలదు.
హెపటైటిస్ బి సంక్రమణను నివారించడం వలన దీర్ఘకాలిక వ్యాధి మరియు కాలేయ క్యాన్సర్ అభివృద్ధితో సహా సమస్యల అభివృద్ధిని నివారిస్తుంది. ఓకే, హెపటైటిస్ బి సంక్రమణ ఫర్ ఎగ్జాంపుల్ కాలేయానికి రికవరీ వస్తే, కాలేయం ప్రభావితమైతే, కాలేయం నుంచి ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇన్పుట్ ఫ్యాక్టర్స్ టు ద లివర్ అండ్ అవుట్పుట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద లివర్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ కదా. సో లివర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వైటల్ ఆర్గాన్ ఆఫ్ ద బాడీ. మానవ శరీరంలో అతి ముఖ్యమైనటువంటి అవయవం అంటే కాలేయంగా చెప్పొచ్చు. సో కాలేయానికి రక్తాన్ని ఎక్కడి నుంచి, కాలేయానికి హీమోగ్లోబిన్ని ప్లీహం నుంచి వస్తుంది అనుకుందాం, స్ప్లీన్ వస్తుంది. సో కాలేయం ఇబ్బంది పడింది, కాలేయ క్యాన్సర్ వచ్చింది, కాలేయంలో ఏదైనా ఒక హెపటోసెల్యులర్ కార్సినోమా వచ్చింది లేదా సిరోసిస్ వచ్చింది, అప్పుడు దాని ప్రభావం ఎక్కడ ఉంటుంది, ప్లీహం మీద ఉంటుంది. సో ప్లీహం ఎక్కువగా ఉబ్బుతుంది, దాన్ని ఏమంటారు, స్ప్లీనోమెగాలీ అంటారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, స్ప్లీనోమెగాలీ అంటారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్ప్లీనోమెగాలీ అంటారు. కాలేయం నుంచి అనేక రకాలైనటువంటి, సో యాక్చువల్గా కాలేయం గురించి మనం చర్చించుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద లివర్, మానవ శరీరంలో అన్ని రకాలైనటువంటి రక్తాలు ఏ టైంలో చూసినా, ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం యూ కెన్ సీ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ బ్లడ్ ఫ్రమ్ ద లివర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్స్. ఓకే, ఇక్కడ డైజెస్టివ్ సిస్టమ్ దగ్గర ఉన్నటువంటి లివర్ ఉందనుకో, సో ఇక్కడి నుంచి ఆంత్రమూలం బ్లడ్ని డైరెక్ట్ హార్ట్కి పంపించదు, కాలేయం నుంచి పంపించి కాలేయం హార్ట్కి పంపిస్తుంది. సో ఇక్కడ జీర్ణాశయం ఉంటుంది, జీర్ణాశయం నుంచి బ్లడ్ డైరెక్ట్గా హార్ట్కి వెళ్తుంది, జీర్ణాశయం నుంచి రక్తం కాలేయానికి వచ్చి కాలేయం నుంచి రక్తం వెళ్తుంది. చిన్న ప్రేగు నుంచి రక్తం ఇది డైరెక్ట్గా హార్ట్కి పంపించదు, ఎక్కడికి పంపిస్తుంది, కాలేయానికి పంపించి కాలేయం నుంచి పంపిస్తుంది. అందుకని దీన్ని ఏమంటారంటే యాంటీ ఛాంబర్ ఆఫ్ హార్ట్ అంటారు. కాలేయాన్ని ఏమంటారు, యాంటీ ఛాంబర్ ఆఫ్ హార్ట్. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యాంటీ ఛాంబర్ ఆఫ్ హార్ట్ అంటే, ఇది హార్ట్కి సంబంధించిన, సో ఎక్కడైతే గుండె ఎక్కడైతే పనిచేస్తుందో దానికి సమాంతరమైనటువంటి పనులను లివర్ కూడా చేస్తుంది. సో ఇటువంటి లివర్ పనిచేయటం ఆగిపోయింది అనుకుందాం, లివర్ డ్యామేజ్ అయింది అనుకుందాం, దాని ప్రభావం ఎవరి మీద ఉంటుంది, అన్ని ఆర్గాన్స్ మీద ఉంటుంది. లివర్కి ఏదైనా చిన్న సమస్య వస్తే, సో మొత్తం మనకి ప్లీహంలోకి డ్యామేజ్ అవుతుంది, హార్ట్ ప్రాబ్లం అవుతుంది, స్మాల్ ఇంటెస్టైన్ ప్రాబ్లం అవుతుంది, జీర్ణాశయం ప్రాబ్లం అవుతుంది, ఆంత్రమూలం, వాట్ నాట్, ఎవ్రీ ఆర్గాన్ ఇన్ ద బాడీ విల్ విట్నెస్ ద డ్యామేజ్. ఈవెన్ మెదడుకు కూడా కాలేయం యొక్క ప్రభావం కనిపిస్తుంది. మెదడుకు అవసరమైనటువంటి గ్లూకోజ్ని తక్షణం అందించే అవయవం అంటే ఎవరు చెప్పుకోవచ్చు, కాలేయం. అటువంటి కాలేయం దీర్ఘకాలికంగా బాధపడుతుందంటే తప్పనిసరిగా దాని యొక్క ప్రభావం ఎక్కువ కాలం పాటు ఎక్కడ ఉంటుంది, మిగతా అవయవాల మీద ఉంటుంది అనమాట. అందువలన హెపటైటిస్ బి సంక్రమణను నివారించడం వల్ల దీర్ఘకాలిక వ్యాధి మరియు కాలేయ క్యాన్సర్ అభివృద్ధితో సహా అనేక సమస్యల అభివృద్ధిని నివారిస్తుంది. WHO పశ్చిమ పసిఫిక్ రీజియన్ మరియు WHO ఆఫ్రికన్ రీజియన్లో హెపటైటిస్ బి వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఇక్కడ వయోజన జనాభాలో వరుసగా 6.2% మరియు 6.1% మంది ప్రజలు ఈ హెపటైటిస్ బి వైరస్ బారిన పడ్డారు. పశ్చిమ పసిఫిక్ రీజియన్ మరియు ఆఫ్రికన్ రీజియన్లో హెపటైటిస్ బి వ్యాప్తి ఎక్కువగా ఉంది. సో 100 మంది జనాభాలో 6.2% మంది వెస్ట్రన్ పసిఫిక్ రీజియన్లో, పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలోను, మరియు ఆఫ్రికన్ రీజియన్లో 6.1% ప్రజలు ఈ హెపటైటిస్ వైరస్ బారిన పడుతున్నారు. సో దాని ద్వారా నువ్వు ఆ వైరస్ యొక్క తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఆ వైరస్ యొక్క తీవ్రత ఆ అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే లేదా పూర్తిగా వెనుకబడిన దేశాల్లో దీని యొక్క తీవ్రత ఉందని మనం గమనించవచ్చు. 2015 నుండి వ్యాధి యొక్క దశతో సంబంధం లేకుండా HIV సంక్రమణతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి WHO చికిత్సను సిఫారసు చేసింది. HIV సంక్రమణకు మొదటి వరుస చికిత్సగా సిఫారసు చేయబడిన చికిత్సా కలయికల్లో భాగంగా టెనోఫోవిర్ మరియు HBVకి వ్యతిరేకంగా కూడా చురుకుగా ఉంటుంది. ఇక్కడ ఏం చేశారంటే 2015 నుంచి ఫ్రమ్ 2015 నుంచి వ్యాధి యొక్క దశతో సంబంధం లేకుండా ఎవరైతే HIVతో బాధపడుతున్నారో ప్రతి ఒక్కరికి, HIVతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి WHO ఈ HBV చికిత్సను సిఫారసు చేసింది. సో HIV సంక్రమణకు మొదటి వరుస చికిత్సగా సిఫారసు చేయబడిన చికిత్సా కలయికలలో చేర్చబడిన టెనోఫోవిర్, ఓకే, HBV హెపటైటిస్ బి వైరస్ HBVకి వ్యతిరేకంగా కూడా చురుకుగా ఉంటుంది. 2015 నుండి వ్యాధి యొక్క దశతో సంబంధం లేకుండా, ఓకే, సో HIV అండ్ HBV
హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ అండ్ హెచ్బివి వైరస్. ఎందుకని మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్స్ దాదాపుగా ఒకటే ఉన్నాయి కాబట్టి సో తప్పనిసరి ఈ రెండింటి మధ్య ట్రీట్మెంట్ చికిత్సా విధానాలు చాలా బాగా ఉండాలనే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2015 నుండి వ్యాధి యొక్క దశతో సంబంధం లేకుండా హెచ్ఐవి సంక్రమణతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి WHO చికిత్సను సిఫారసు చేసింది. హెచ్ఐవి సంక్రమణకు మొదటి వరుస చికిత్సగా సిఫారసు చేయబడిన చికిత్సా కలయికలలో చేర్చబడిన టెనోఫోవిర్ హెపటైటిస్ బి వైరస్కు కూడా వ్యతిరేకంగా చురుకుగా ఉంటూ ఉన్నది. నెక్స్ట్, సో ఇది హెపటైటిస్ బికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, హెపటైటిస్ సి ఉన్న 5 రకాలైనటువంటి వైరస్లలో ఏ, బి, సి, డి, ఈలలో అత్యంత ప్రాణాంతకమైన వైరస్గా వీ కెన్ కన్సిడర్ హెపటైటిస్ సి. ఇది హెపటైటిస్ సి వైరస్ వల్ల కలిగే కాలేయ వ్యాధిని హెపటైటిస్ సి అంటారు. ఈ వైరస్ తీవ్రమైన దీర్ఘకాలిక హెపటైటిస్ను కలుగజేస్తుంది. ఇట్ కెన్ కాజ్ ద డిసీజ్. తీవ్రమైన మరియు దీర్ఘకాలిక, సో లాంగ్ టర్మ్ క్రానిక్ సిమ్టమ్స్. హెపటైటిస్లో ఉన్నటువంటి అత్యంత ప్రమాదకరమైన థింగ్ ఏంటంటే దీర్ఘకాలిక హెపటైటిస్ను కలుగజేస్తుంది. ఇది కొన్ని వారాల పాటు ఉండి తేలికపాటి అస్వస్థ నుండి తీవ్రమైన జీవితకాల అనారోగ్యం వరకు తీవ్రతను కలిగి ఉంటుంది. కొంతమందిలో కొన్ని వారాల పాటే ఉండి తర్వాత వారిలో ఉన్నట్టు రోగనిరోధక శక్తి పోరాడుతుంది కాబట్టి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. మరికొంతమందిలో తేలికపాటి అస్వస్థత నుండి తీవ్రమైన జీవితకాలం ఇంటెన్స్ మరియు జీవితకాల అనారోగ్యం వరకు తీవ్రతను కలిగి ఉంటుంది. కాలేయ క్యాన్సర్కు హెపటైటిస్ సి ఒక ప్రధానమైన కారణం. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే హెపటైటిస్ బి కూడా కాలేయ క్యాన్సర్ను కలుగజేస్తుంది, హెపటైటిస్ సి కూడా కాలేయ క్యాన్సర్ను కలుగజేస్తుంది. కానీ హెపటైటిస్ సి అనేది కాలేయ క్యాన్సర్కు అతి ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు. హెపటైటిస్ సి వైరస్ అనేది రక్తం ద్వారా వ్యాపించే వైరస్. హెపటైటిస్ సి వైరస్ అనేది రక్తం ద్వారా వ్యాపించే వైరస్. సంక్రామ్యత యొక్క అత్యంత సాధారణ విధానాలు చిన్న పరిమాణంలో రక్తం బహిర్గతం ద్వారా ఉంటాయి. ద మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఈజ్ త్రూ బ్లడ్. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే హెచ్ఏవి హెపటైటిస్ ఏ వైరస్ ఎలా సంక్రమిస్తుందని చెప్పుకున్నాము? కలుషితమైన నీరు మరియు ఆహారం ద్వారా. హెపటైటిస్ బి వైరస్ ఎలా సంక్రమిస్తుంది? వర్టికల్ ట్రాన్స్మిషన్ ద్వారా మరియు బ్లడ్ ప్రొడక్ట్స్ ద్వారా. హెచ్సివి రక్తం ద్వారా, రక్త పదార్థాల ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది. ఇంజెక్షన్ మాదక ద్రవ్యాల ద్వారా. అసురక్షితమైన ఇంజెక్షన్ విధానాలు, అన్సేఫ్ ఇంజెక్షన్ విధానాలు, అసురక్షితమైన ఆరోగ్య సంరక్షణ అంటే వ్యాక్సిన్లు వేయించుకోవడం కావాలి, మరియు స్క్రీనింగ్ చేయని రక్తం. విలియం జే హార్వీ జెఫ్రీ ఆల్టర్ వంటి శాస్త్రవేత్తలు కనుగొంది స్క్రీనింగ్ చేయని రక్తం మరియు రక్త ఉత్పత్తులను మార్పిడి చేయడం ద్వారా. హెపటైటిస్ సి వైరస్నే కదా వాళ్ళు కనుగొంది. సో స్క్రీనింగ్ చేయని రక్తం మరియు రక్త ఉత్పత్తులను మార్పిడి చేయటం మరియు రక్తానికి బహిర్గతం కావటానికి దారితీసే లైంగిక విధానాల ద్వారా ఇది జరగవచ్చు. ఏ విధానాల ద్వారా? ఇంజెక్షన్. సో మొత్తం అన్నీ కూడా బ్లడ్ ప్రొడక్ట్స్ ద్వారా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. ఇంజెక్షన్ మాదక ద్రవ్యాలు. సో ఒకరు అన్సేఫ్ నీడిల్స్ని మరొకరికి ట్రాన్స్మిట్ చేసిన అసురక్షితమైన ఇంజెక్షన్ విధానాల ద్వారా కావచ్చు, అసురక్షితమైన ఆరోగ్య సంరక్షణ ద్వారా కావచ్చు, స్క్రీనింగ్ చేయని రక్తం మరియు రక్త ఉత్పత్తులను మార్పిడి చేయటం మరియు రక్తానికి బహిర్గతం కావడానికి. సో లైంగిక సంపర్కాల్లో రక్తానికి బహిర్గతం కావడానికి దారితీసే మార్గాల ద్వారా కూడా మనం ఈ హెపటైటిస్ సి వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. ప్రపంచవ్యాప్తంగా 71 మిలియన్ల మందికి దీర్ఘకాలిక హెపటైటిస్ ఉంది. సో వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ హెపటైటిస్ బివి ఎంతమందికి వచ్చిందని చెప్పుకున్నాం? 257 మిలియన్ల మందికి 257 మిలియన్ల మందికి హెపటైటిస్ బి. వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ హెపటైటిస్ సి ఎంతమందికి సోకుతుంది? ప్రపంచవ్యాప్తంగా 71 మిలియన్ల మందికి దీర్ఘకాలిక క్రానిక్ హెపటైటిస్ సి సంక్రమణ ఉందని అంచనా వేశారు. దీర్ఘకాలికంగా సోకిన వారిలో గణనీయమైన సంఖ్యలో సిరోసిస్ లేదా కాలేయ క్యాన్సర్ అభివృద్ధి చెందుతుంది. మోర్టాలిటీ రేట్ చూసినప్పుడు హెపటైటిస్ సి వైరస్ 71 మిలియన్ల మందికి దీర్ఘకాలిక హెపటైటిస్ సి వైరస్ సంక్రమణ ఉందని అంచనా. దీర్ఘకాలికంగా సోకిన వారిలో గణనీయమైన సంఖ్యలో సిరోసిస్ లేదా కాలేయ క్యాన్సర్ అభివృద్ధి చెందుతుంది. 2016లో సుమారు 4 లక్షల మంది హెపటైటిస్ సితో మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేయటం జరిగింది. సో చూడండి, 71 మిలియన్లలో 0.4 ప్రతి 71 మందిలో 0.4 పర్సన్స్ వర్ డైడ్. అంటే
వెరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ సో మార్టాలిటీ రేట్ ఈస్ మచ్ మోర్ హయ్యర్ వన్ కంపేర్డ్ టు ద హెపటైటిస్ బి. సో హెపటైటిస్ బిలో 257 మందిలో ఒకరు. ఓకే, వెరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ అంటే దాదాపుగా హెపటైటిస్ బితో పోలిస్తే హెపటైటిస్ సి వైరస్ మరణాల రేటును ఎక్కువగా కలిగి ఉంది. అందువల్లనే ఇది చాలా తీవ్రమైనటువంటి వైరస్గా మనం చెప్పవచ్చు. 2016లో సుమారు 4 లక్షల మంది హెపటైటిస్ సితో మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. వీటిలో ఎక్కువగా ఎక్కడి ద్వారా మరణించారు? సిరోసిస్ మరియు హెపటోసెల్యులార్ కార్సినోమా. సిరోసిస్ మరియు హెపటోసెల్యులార్ కార్సినోమా. కార్సినోమా అంటే క్యాన్సర్. హెపటోసెల్యులార్ కాలేయ సంబంధ క్యాన్సర్, ప్రాథమిక కాలేయ క్యాన్సర్. యాంటీవైరల్ ఔషధాలు హెపటైటిస్ సంక్రామ్యత ఉన్న 95% కంటే ఎక్కువ మందిని నయం చేయగలవు. యాంటీవైరల్ ఔషధాలు హెపటైటిస్ సి సంక్రామ్యత ఉన్న 95% కన్నా ఎక్కువ మందిని నయం చేయగలరు. తద్వారా సిరోసిస్ మరియు కాలేయ క్యాన్సర్ నుంచి మరణించే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అయితే రోగ నిర్ధారణ మరియు చికిత్సకు ప్రాప్యత తక్కువగా ఉంటుంది. సో యాక్చువల్గా హెచ్సివిలో ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో రోగ నిర్ధారణ మరియు చికిత్స యొక్క ప్రాబబిలిటీస్ తక్కువగా ఉండటం గమనించవచ్చు. కానీ యాంటీవైరల్ ఔషధాలు ఉపయోగించడం వల్ల హెపటైటిస్ సి యొక్క సంక్రామ్యత 95% కన్నా ఎక్కువ మందిని నయం చేయగలవు. వైరస్ సోకిన వారిలో 30% మంది ఎలాంటి చికిత్స లేకుండా 6 నెలల లోపలే వైరస్ను పూర్తి స్థాయిలో నియంత్రించుకోగలుగుతున్నారు. వైరస్ సోకిన వారిలో 30% మంది అంటే రఫ్లీ మినిమం 15 to maximum 45% మందికి ఎటువంటి చికిత్స లేకుండా 6 నెలల లోపలనే వైరస్ను ఆకస్మికంగా క్లియర్ చేయగలుగుతున్నారు. ఎలా అంటే మీరు కరోనా టైంలో చూస్తుంటారు, కొంతమందిలో సిమ్టమ్స్ వస్తుంటే ఆటోమేటిక్గా రికవర్ అవుతుంటారు. దే యూస్ టు డూ దే రెగ్యులర్ లైఫ్ స్టైల్. కానీ వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ టు ద పీపుల్, ఎక్కువగా తీవ్రమైనటువంటి వ్యాధి లక్షణాలు ఉండేవారిలో ఏమవుతుందంటే, సో కొంతమందిలో వైరస్ యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ వైరస్ సోకిన వారిలో 30% మంది ఎటువంటి చికిత్స లేకుండా 6 నెలల లోపే వైరస్ను ఆకస్మికంగా రద్దు చేసుకున్నారు. అంటే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మిగిలిన వారిలో ఈ వైరస్ యొక్క ప్రభావం చాలా తీక్షణంగాను మరియు తీవ్రంగానూ ఉంటుంది. వైరస్ సోకిన వారిలో 30%. ట్రాన్స్మిషన్ హెపటైటిస్ అనేది రక్తం ద్వారా వ్యాపించేది వైరస్. ఇది హెపటైటిస్ సి అనేది ఎలా సంక్రమిస్తుందన్నా రక్తం ద్వారా సంక్రమిస్తుంది. ఓకే, ఇది సర్వసాధారణంగా దీని ద్వారా వ్యాప్తి చెందుతుంది, బ్లడ్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇంజెక్షన్ ఎక్విప్మెంట్ పంచుకోవడం ద్వారా, డ్రగ్ వినియోగానికి ఇంజెక్ట్ చేయడం ద్వారా హెపటైటిస్ సి వైరస్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంది. వైద్య పరికరాలను, మరీ ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ సెట్టింగ్లో సిరంజిలు మరియు సూదులను తిరిగి ఉపయోగించడం లేదా తగినంతగా సూక్ష్మ క్రిమిరహితం చేయకపోవటం. సో వైద్య పరికరాల వినియోగంలో కావచ్చు, ఆరోగ్య సంరక్షణ విధానాల్లో కావచ్చు, సిరంజిలు మరియు సూదులను తిరిగి వినియోగించడంలో కావచ్చు, లేదా తగినంతగా సూక్ష్మజీవరహితం, సో పూర్తిగా స్టెరిలైజేషన్ చేయలేకపోవటం వల్ల మనం ఈ వైరస్ను ఎక్కువ మందిలో మనం గమనించవచ్చు అనమాట. ఓకే, సో మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్, వైద్య పరికరాలను శుభ్రం చేయాలి, ఆరోగ్య సంరక్షణ సెట్టింగుల్లో సిరంజిలు మరియు సూదులను తిరిగి ఉపయోగించడం లేదా తగినంతగా సూక్ష్మక్రిమి రహితం చేయకపోవడం. తీవ్రమైన లక్షణాలు ఉన్నవారికి, ఓకే, యాక్చువల్గా ఇవన్నీ దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఫర్ ఆల్ ద హెపటైటిస్. ఓకే, సో అన్ని 5 రకాలైనటువంటి వైరస్ హెపటైటిస్ యొక్క వ్యాధి లక్షణాలుగా ఇవి చెప్పవచ్చు. తీవ్రమైన రోగ లక్షణాలు ఉన్నవారికి జ్వరం వస్తుంది, అలసట, ఆకలి తగ్గటం, వికారం, వాంతులు, పొత్తి కడుపు నొప్పి, డార్క్ బ్రౌన్ కలర్, డార్క్ గోల్డెన్ కలర్ మూత్రం, బూడిద రంగుల్లో మలం, కీళ్ల నొప్పి మరియు కామెర్లు, చర్మం పసుపుగా మారటం మరియు కళ్ళు తెల్లగా మారటం ఉండవచ్చు. సో యాక్చువల్గా ఏమవుతుందంటే, మనం కాలేయం ఏం చేస్తుందంటే, కాలేయం పైత్యరసాన్ని విడుదల చేస్తుందని చెప్పుకున్నాం కదా. సో కాలేయం పైత్యరసాన్ని విడుదల చేసి ఆ పైత్యరసం ఇక్కడ ఆంత్రమూలంలోకి వచ్చి ఇక్కడి నుంచి ఇది పైత్యరసం వల్ల మనకి ఒక ఎంజైమ్ లైపేజ్ అనే ఎంజైమ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ ఏ ఎంజైమ్ ప్రొడ్యూస్ అవుతుందా? లైపేజ్ అనే ఎంజైమ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా ప్రొడ్యూస్ అయినటువంటి లైపేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే, ఇట్ విల్ ట్రై టు డైజెస్ట్ ద ఫ్యాట్స్. సో కాలేయం నుంచి క్రొవ్వులు పైత్యరసం రాకపోతే క్రొవ్వుల యొక్క విసర్జన జరగదు, క్రొవ్వుల యొక్క జీర్ణం జరగదు. అంటే కాలేయం క్రొవ్వుల యొక్క జీర్ణంలో చాలా
కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఎప్పుడైతే కాలేయం సమర్థంగా పనిచేయదో, ఆటోమేటిక్గా వారిలో లైపేజ్ యొక్క స్థాయిలు తగ్గిపోతాయి. సో తద్వారా క్రొవ్వులు జీర్ణం కావు. ఎప్పుడైతే క్రొవ్వులు జీర్ణం కావో సో స్టమక్ అంతా ఫుల్ అయిన ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో ఆకలి మందగించుతుంది. అందువలన ఆకలి ఏమవుతుంది, తగ్గటం గమనించవచ్చు. వికారం ఉంటుంది, వాంతులు, పొత్తి కడుపు నొప్పి, ముదురు రంగులో మూత్రం, బూడిద రంగు మలం, కీళ్ల నొప్పి మరియు కామెర్లు ఉండవచ్చు. సో సెరలాజికల్ టెస్ట్ తోటి యాంటీ-హెచ్సివి యాంటీబాడీస్ కోసం పరీక్షించడం తద్వారా వైరస్ సోకిన వ్యక్తులను గుర్తిస్తుంది. సెరలాజికల్ టెస్ట్ తోటి, సెరలాజికల్ అంటే రక్త పరీక్ష ద్వారా యాంటీ-హెచ్సివి హెపటైటిస్ సి వైరస్ను యాంటీ-హెచ్సివి యాంటీబాడీస్ కోసం పరీక్షించడం వైరస్ సోకిన వ్యక్తులను గుర్తిస్తుంది. ఒకవేళ ఈ పరీక్ష యాంటీ-హెచ్సివి యాంటీబాడీస్ కొరకు పాజిటివ్గా ఉన్నట్లయితే దీర్ఘకాలిక సంక్రామ్యతను ధృవీకరించడం కొరకు హెచ్సివి రైబోన్యూక్లిక్ యాసిడ్ ఆర్ఎన్ఏ, ఎందుకనంటే హెపటైటిస్ వైరస్ లో జన్యు సమాచారం ఎలా ఉంటుంది, ఆర్ఎన్ఏలు ఉంటుంది. సో నాట్ ఓన్లీ హెపటైటిస్, మానవాళికి ప్రశ్నార్థకంగా మిగిలిన అన్ని రకాలైనటువంటి వైరస్లలో జన్యు సమాచారం ఆర్ఎన్ఏ చెప్పచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇబోలా కావచ్చు, హెచ్ఐవి కావచ్చు, హెపటైటిస్ కావచ్చు, ఆల్మోస్ట్ ఆల్ ద వైరసెస్, ఓకే, పోలియో కావచ్చు, మానవాళికి ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి అన్ని వైరస్లలోని జన్యు సమాచారం ఏ రకంగా ఉంటుంది, ఆర్ఎన్ఏలో ఉంటుంది. సో దీర్ఘకాలిక సంక్రామ్యతను ధృవీకరించడం కొరకు హెపటైటిస్ సివి ఆర్ఎన్ఏ కొరకు న్యూక్లిక్ యాసిడ్ టెస్ట్ అవసరం ఉంటుంది. ఎందుకంటే హెపటైటిస్ సివి సోకిన వారిలో 30% వ్యక్తులు చికిత్స అవసరం లేకుండా బలమైన రోగనిరోధక ప్రతిస్పందన ద్వారా సంక్రామ్యతను ఆకస్మికంగా క్లియర్ చేస్తారు. ఇకపై సంక్రమణ లేనప్పటికీ వారికి ఇప్పటికీ హెచ్సివి యాంటీబాడీల కోసం పాజిటివ్లో చూపిస్తుంటారు. వారిలో ఏమవుతుందంటే కొంతమందిలో ఆర్ఎన్ఏ టెస్ట్ ఎందుకు చేయాల్సి వస్తుందయ్యా అంటే, సో కొంతమందిలో వైరస్ వస్తుంది, 30% మందిలో వైరస్ ఏమవుతుంది, వైరస్కి సంబంధించినటువంటి యాంటీబాడీస్ వారి శరీరంలో ప్రొడ్యూస్ అవుతుంది. సో వైరస్ని చెక్ చేస్తే పాజిటివ్గానే ఉంటుంది, వాళ్ళలో మనం వైరస్ చెక్ చేస్తే పాజిటివ్గా కనబడుతుంది. అది నిజమైన పాజిటివ్ అంటే సర్టన్లీ నాట్. ఈ పరీక్ష యాంటీ-హెచ్సివి యాంటీబాడీస్ కొరకు పాజిటివ్గా ఉన్నట్లయితే దీర్ఘకాలిక సాంక్రామ్యతను ధృవీకరించడం కొరకు హెచ్సివి రైబోన్యూక్లిక్ యాసిడ్ కొరకు న్యూక్లిక్ యాసిడ్ టెస్ట్ అవసరమవుతుంది. ఎందుకంటే హెచ్సివి సోకిన 30% మంది వ్యక్తులు చికిత్స అవసరం లేకుండా బలమైన రోగ నిరోధక ప్రతిస్పందన ద్వారా సంక్రామ్యతను ఆకస్మికంగా క్లియర్ చేస్తారు. ఇకపై సంక్రమణ లేనప్పటికీ వారు ఇప్పటికీ యాంటీ-హెచ్సివి యాంటీబాడీల కోసం పాజిటివ్గానే కనిపిస్తారు. అందుకని ఏం చేయాలి, తప్పనిసరిగా వారిలో హెపటైటిస్ సి వైరస్ని నిర్ధారించడం కోసం ద మోస్ట్ పాపులర్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ఎన్ఏ టెస్ట్. సో హెచ్డివి. సో ఇక్కడ మీరు గమనించాలి, మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, ఏ మరియు ఈ ఒకే రకమైన లక్షణాలు కలిగి ఉంటే, బి మరియు డి ఒక రకమైన లక్షణాలు మరియు సి ప్రత్యేక. సో ఏ అయిపోయింది, బి గురించి చెప్పుకున్నాం. సో బి మరియు డి ఒకే రకంగా ఉంటాయి. ఇక్కడ హెపటైటిస్ డి వైరస్ అనేది ఒక వైరస్, దీని యొక్క ప్రతిరూపానికి హెపటైటిస్ బి అవసరం అవుతుంది. జాగ్రత్తగా గమనించండి. హెపటైటిస్ డి అలఫిలుకైట్ తీసుకున్నాను. హెపటైటిస్ డి వైరస్ ఉందంటే ఆటోమేటిక్గా ఎప్పుడు ఉంటుంది, హెపటైటిస్ బి వైరస్ నీ బాడీలో ఉంటేనే హెపటైటిస్ డి వైరస్ ఉంటుంది. నీ బాడీలో హెపటైటిస్ బి వైరస్ ఉంటేనే హెపటైటిస్ డి ఉంటుంది. హెపటైటిస్ బి లేకుండా హెపటైటిస్ డి ఉండదు. సంక్రామ్యత ఏకకాలంలో మాత్రమే సంభవిస్తుంది, లేదా హెపటైటిస్ బివి సూపర్ ఇన్ఫెక్షన్గా కూడా మారవచ్చు అనమాట. ఓకే, రెండు ప్యారలల్గా సమాంతరంగా ఉండాలి. సో అప్పుడు ఏమవుతుంది, హెపటైటిస్ బివి అనేది సూపర్ ఇన్ఫెక్షన్గా సంభవిస్తుంది. ఈ వైరస్ సాధారణంగా పుట్టుక మరియు ప్రసవ సమయంలో తల్లి నుండి బిడ్డకు వ్యాప్తి చెందుతుంది. మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్. సో ఇక్కడ మళ్ళీ చూడండి, సో మనం బి ఎలా అయితే ట్రాన్స్మిట్ అవుతుందో డి కూడా అలాగే ట్రాన్స్మిట్ అవుతుంది. రెండు ఒకే రకంగా ఉంటాయని చెప్పాం. ఈ వైరస్ సాధారణంగా పుట్టుక మరియు ప్రసవ సమయంలో తల్లి నుండి బిడ్డకు వ్యాప్తి చెందుతుంది. అలాగే సోకిన భాగస్వామితో లైంగిక సంబంధంతో సహా రక్తం లేదా ఇతర శరీర ద్రవాలను తాకడం ద్వారా సూదులు, సిరంజులు లేదా మాదక ద్రవ్యాల తయారీ పరికరాలు మరియు సూది కర్రలు, పదునైన పరికరాలకు గురి కావడం వంటి ఇంజెక్షన్ మాదక ద్రవ్యాలు. సో మొత్తం హెపటైటిస్ బి ద్వారా లాగింది. సో ఇది తల్లి నుంచి బిడ్డకు సంక్రమిస్తుంది, కానీ తల్లి నుండి బిడ్డకు వర్టికల్ ట్రాన్స్మిషన్ చాలా అరుదుగా ఉంటుంది.
హెపటైటిస్ డి వైరస్ హెపటైటిస్ బితో దీర్ఘకాలిక సంక్రామ్యత ఉన్న ప్రపంచవ్యాప్తంగా 5% మందిని ప్రభావితం చేస్తుంది. నెక్స్ట్ హెపటైటిస్ ఈ అనేది హెపటైటిస్ ఈ వైరస్ ద్వారా పిలువబడే వైరస్తో సంక్రామ్యత వల్ల కలిగే కాలేయవ్యాధి. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 20 మిలియన్ల మంది హెపటైటిస్ ఈ ద్వారా ప్రభావితమవుతున్నారు. ఇది హెపటైటిస్ ఈ యొక్క 3.3 మిలియన్ల రోగ లక్షణ కేసులకు దారితీస్తుందని అంచనా వేయబడింది. హెపటైటిస్ ఈ యొక్క 3.3 మిలియన్ల కేసులకు దారితీస్తూ ఉన్నది. నెక్స్ట్ 2015లో హెపటైటిస్ ఈ సుమారు 44,000 మరణాలకు కారణమైంది అని WHO అంచనా వేస్తే ఇది వైరల్ హెపటైటిస్ యొక్క మరణాల్లో ఇది ఓన్లీ జస్ట్ 3.3%. ఎందుకని? సో ఏ ఎలా ఉంటుంది? ట్రాన్స్మిషన్ ఈజ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్. కలుషితమైన నీరు మరియు ఆహార పదార్థాలని చెప్పుకున్నాం కదా. ఈ కూడా కలుషితమైన నీరు మరియు కలుషితమైన ఆహార పదార్థాల ద్వారా ఉంటుంది. బి మరియు సి, సో రక్త పదార్థాలు లేదా రక్త మార్పిడుల ద్వారా బి మరియు డి. సి ప్రత్యేకంగా ఉంటుంది. వైరస్ హెపటైటిస్ ఈ వైరస్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఈజ్ ఓరల్ ఫీకల్ రూట్. ఓకే, కలుషితమైన నీరు మరియు కలుషితమైన ఆహారం ద్వారా, ప్రధానంగా కలుషితమైన నీటి ద్వారా వ్యాప్తి చెందింది. హెపటైటిస్ ఈ ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది, కానీ ఈ వ్యాధి తూర్పు మరియు దక్షిణాసియాలో సర్వసాధారణంగా ఉంటుంది. హెపటైటిస్ ఈ వైరస్ ప్రధానంగా తాగునీటి యొక్క మల కలుషితం ద్వారా ఓరల్ ఫీకల్ రూట్ ద్వారా వ్యాప్తి చెందింది. ఈ మార్గం ఈ వ్యాధితో క్లినికల్ కేసులలో చాలా పెద్ద నిష్పత్తిని కలిగి ఉంటుంది. హెపటైటిస్ ఈ వైరస్ ప్రధానంగా తాగునీటి యొక్క పొల్యూటెడ్ వాటర్ ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందడానికి ఎక్కువ అవకాశం కలదు. హెపటైటిస్ ఏ మరియు ఈ కలుషితమైన ఆహారం మరియు, సో ఇక్కడ మనం చెప్పుకున్నాం ఏ అండ్ ఈ కలుషితమైన ఆహారం మరియు నీటి ద్వారా వస్తుంది. హెపటైటిస్ బి మరియు ఈ వర్టికల్ ట్రాన్స్మిషన్ మరియు బ్లడ్ ప్రొడక్ట్స్. సో హెపటైటిస్ సి రక్త ఉత్పత్తుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. హెపటైటిస్ ఈ యొక్క ప్రమాద కారకాలు పేలవమైన పారిశుద్ధ్యానికి సంబంధించినవి. ఇది సోకిన వ్యక్తుల మలంలో విసర్జించబడిన వైరస్ తాగునీటి సరఫరాకు చేరుకోవడానికి అనుమతిస్తుంది. నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా జూలై 28వ తేదీని హెపటైటిస్కి సంబంధించినటువంటి అవేర్నెస్ను స్ప్రెడ్ చేయటం కోసం జూలై 28 ఈజ్ బీయింగ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ హెపటైటిస్ డే. వైరల్ హెపటైటిస్ యొక్క ప్రపంచ భారం గురించి అవగాహన పెంచడానికి మరియు నిజమైన మార్పును ప్రభావితం చేయడానికి, ప్రపంచాన్ని ఒకే ఇతివృత్తం కింద తీసుకోవడానికి 2020లో ఫైండింగ్ ద మిస్సింగ్ మిలియన్స్ ఈజ్ ద థీమ్ అనమాట. 2022లో కూడా ఇది. జూలై 28న ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా ఫైండింగ్ మిస్సింగ్ మిలియన్లను కనుగొనడానికి చర్యలు తీసుకోవాలని మరియు అవగాహన పెంచాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు పిలుపునిచ్చడం ద్వారా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ హెపటైటిస్కి సంబంధించినటువంటి చైతన్యాన్ని మరియు అవగాహనను చాలా వేగవంతం చేస్తూ వచ్చింది. సో ఇది హెపటైటిస్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఈ టాపిక్లో మనం హెపటైటిస్ అంటే ఏంది, హెపటైటిస్కి సంబంధించిన 2020 వైద్య రంగంలో నోబెల్ బహుమతులు చెప్పుకున్నాం, మరియు 5 రకాలైనటువంటి హెపటైటిస్ వైరస్ల గురించి చెప్పుకున్నాం, మరియు ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం గురించి కూడా చెప్పుకోవడం జరిగింది. సో ఇది హెపటైటిస్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. థ్యాంక్ యూ వెరీ మచ్. వీ విల్ కంటిన్యూ ఇన్ అనదర్ సెషన్.